పెట్టారు. అది. సార్ అలాగే మరో వార్త చూద్దాం. ఉగాది నుంచి ఏపీ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పిస్తూ ఉంది. ఎన్నికల హామీలను కూడా ఒకటి నెరవేర్చేందుకు దాదాపుగా సిద్ధంగా అయినట్టు కనిపిస్తుంది. దాదాపు ఈ పథకం ద్వారా 265 కోట్ల వరకు కూడా ప్రభుత్వం మీద భారం పడుతుందనే వాదన ఉంది. సార్ ఎలా చూడాలి? ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలో అందుబాటులో తీసుకురాబోతున్న క్రమంలో మహిళా ప్రయాణికులకి కొంతవరకు బాసలుగా నిలిచే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే నేను మొదటి నుంచి విజయ్ గారు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తాను. నా ఉద్దేశం ఏంటి, ఏది ఉచితంగా ఇచ్చినా అది ఊరకే రాదు, డబ్బులు ఊరకే రావని మనకు లలితా జ్యువెలర్స్ చెప్తారు కదా. అట్లా నేను ఏమంటున్నానంటే, ప్రజల సొమ్ము ప్రజలకు దానం చేయడం. ఇక్కడ ఏమున్నది, ఆర్టీసీని దివాళా ఇప్పటికీ దివాళా తీసింది. ఆర్టీసీ నిజంగా చెప్పాలంటే ఏపీ ఆర్టీసీకి ఒక మంచి ఘనత ఉండే, అది పోయింది. తోటని చూసి తొడగోసుకున్నాడు అంటే, వాడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను అన్నట్టు కర్ణాటక నుంచి మొదలైంది జబ్బు. కర్ణాటక తెలంగాణ ఇప్పుడు సూపర్ 6 లో ఇది ఒక భాగం ఉన్నది. దీనివల్ల పెద్ద మేలు జరుగుతుండొచ్చు, పేద ప్రజలకు పేద మహిళలకు జరుగుతుండొచ్చు, కానీ అనవసర పథకం అడగలే కదా ఎవరు కూడా అని నేను అంటున్నాను. కానీ తప్పదు, ఎందుకంటే హామీలు ఇచ్చారు కనుక ఈ హామీ అమలు కాకపోతే కూడా ఇప్పటికి 6 నెలలు అయిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అవును, హామీలు ఎప్పుడు అమలు చేస్తారు. ఇది ఒకట పబ్లిక్ ఎవరికైనా ప్రజాకర్షక పథకం. ఇది ఉచిత పథకమే కానీ ప్రజాకర్షక పథకం కనుక ఇప్పటికే తెలంగాణలో దేకుతూ పోతుంది. చూస్తున్నాం, బస్సులు కొనట్లేదు, పాత బస్సులు కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవు. చూస్తున్నాం, ప్రతి నెల 250 కోట్ల రూపాయలు దానికి చెల్లించాల్సి ఉంది. ఇప్పటిదాకా రూపాయి చెల్లించలేదు ప్రతిపక్షాలు అంటున్నాయి. సరిగ్గా అదే విమర్శలు అక్కడ కూడా వస్తాయి. కానీ ఏమన్నా ఇచ్చిన హామీ ఇచ్చారు కనుక, నోరు జారింది కనుక తప్పనిసరి కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, నోరు జారితే వెనక్కి తీసుకురావాలి కనుక చేస్తారు. చేసే క్రమంలో కొంత క్రమశిక్షణతో చేస్తే బాగుంటది, కొన్ని మనకు షరతులన్నా పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. చూద్దాం. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం అనుకునే దాంతో నా ఉద్దేశం ఏంటంటే, ఆర్టీసీని ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్ సంస్థలను కానీ ఉచిత కరెంట్ ఇచ్చి వీటిని దివాళా తీయించడమే అవుతుంది. డబ్బులు ఎప్పుడు కూడా ప్రత్యక్ష పన్నులు ప్రోత్సహిస్తే ప్రజలకు కూడా ఈ పరిపాలన ఏది జరుగుతుంది, మా డబ్బులతో ప్రభుత్వం నడుస్తుంది అనే ఒక అభిప్రాయం వస్తుంది. ఈ పరోక్ష పన్నులు వెచ్చుకుంటూ పోయి ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా తీసే క్రమంలో ఆఖరికి విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది ఒక రకంగా ప్రజాకర్షక పథకాలు, ఒక రకంగా చెప్పండి పాపులిస్ట్ పథకాలు నేను అంటున్నాను.